హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. చనిపోయిన వ్యక్తి యొక్క ఏ 3 వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడనకు చనిపోయిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలను చెప్పాడు. ఆ పనులు బతికి ఉన్న మనుషులెవరూ చేయకూడదు. శ్రీకృష్ణుడు జన్మించిన మనిషి ఖచ్చితంగా చనిపోవడం ప్రకృతి ధర్మమని చెప్తాడు. మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మృత్యువును ఎదుర్కొన్నప్పుడు మనుషులు తమ శరీరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరంతో పాటు ఆ వ్యక్తి అన్ని భౌతిక వస్తువులను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. చనిపోయిన తర్వాత మనిషి ఈ భూలోకం నుంచి ఏ వస్తువు కూడా తీసుకెళ్ళలేడు. కేవలం అతనితో పాటు తన పాపపుణ్యాలు మాత్రమే ఉంటాయి. అందుకే భూమి మీద ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన రూపాయి కూడా తీసుకుపోలేరని అంటూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పాపాల కంటే పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటే అతనికి మృత్యు సమయంలో ఏ కష్టాలు ఉండవు. అతని ప్రాణం తేలికగా పోతుంది. కానీ ఎవరైతే జీవితాంతం పుణ్యం కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో అతనికి చావు చాలా భయంకరంగా ఉంటుంది. అతను మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. అతను బాధను అనుభవిస్తూ నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కానీ యమదూతలకి ఆ పాపి పైన ఏమాత్రం జాలి ఉండదు. వాళ్ళు ఆ పాపిని ఇంకా హింసిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆత్మకి ఈ సంసారంలో ఏమీ మిగలదు. ఆత్మకి అంతం లేదు. అది ఎప్పుడూ అంతం కాదు. అది తను చేసిన పనులను బట్టి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది. మనిషి శరీరం కూడా ఆత్మకి చెందదు. శరీరం దేవుడి ద్వారా కొంతకాలం వరకు ఆత్మకి ప్రసాదించబడుతుంది. అది ఏదో ఒక రోజు పంచభూతాలలో కలిసిపోతుంది. ఆత్మ శరీరంతో జన్మించిన తర్వాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. చనిపోయిన తర్వాత కూడా ఇష్టాన్ని ఆత్మ మర్చిపోదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి ఎప్పటి వరకైతే భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారం యందు వస్తువుల యందు మోహాన్ని వీడకుండా ఉంటాడో అప్పటి వరకు తాను వేరువేరు యోనిల్లో జన్మిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు మోహం ఎక్కువగా ఉంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకంను వీడకుండా ఇక్కడే ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటాడు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆకస్మికంగా అంటే యాక్సిడెంట్లోనూ లేదా బలవన్మరణంతోనూ చనిపోయినట్లయితే వాళ్ళు కూడా ప్రేతాత్మ అయిపోతారు. చాలాసార్లు మన ప్రియ వ్యక్తులు చనిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళ గుర్తుగా మనం దగ్గర ఉంచుకుంటాం. లేదా ఆ వస్తువులను వాడటం మొదలుపెడతాం. కానీ గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎప్పటికీ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మోహం ఆ వస్తువులపైన ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను వీడలేకపోతాడు. ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరొకరు వాడకూడదు. కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచవచ్చు. లేదా ఆ వస్తువులను మీరు గంగా నదిలో కలపవచ్చు. కానీ పొరపాటున కూడా ఆ వస్తువులను వాడకూడదు. ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి కోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు. గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి 3 వస్తువుల గురించి చెప్పబడ్డాయి. వాటిని మీరు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వస్తువులపై మోహంతో ఈ భూమిపైన తిరుగుతూనే ఉంటుంది. ఆ ఆత్మకి ఎప్పటికీ మోక్షం ప్రాప్తించదు. దీనివల్ల ఆత్మకు ఇంకొక శరీరం కూడా ప్రాప్తించదు. ఈ 3 వస్తువులు మీరు ఎప్పుడు వాడకూడదు. ముందుగా పితృదేవతలను పూజించేవారు ఇళ్లలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి, పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది, ఏ దిక్కుల పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు వంటి వివరాలను కూడా తెలుసుకుందాం. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం చాలామంది ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది చనిపోయిన తమ పూర్వీకుల దైవ సమానులని భావించి దేవుడి గదిలో ఫోటోలను పెట్టుకుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. చనిపోయిన వారి ఫోటోలను ఇంటి నిండా పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా పెరుగుతాయి. చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి పూజ చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులకు గురయ్యే అవకాశం ఉంటుంది. చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో పెట్టుకోకూడదు. అంతేకాదు బ్రతికున్న వాళ్ళ ఫోటోల పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బ్రతికున్న వాళ్ళ ఆయుష్ కూడా తగ్గుతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదు. చనిపోయిన వారి ఫోటోలను దక్షిణం వైపున ఉన్న గోడకు ఉత్తరం గోడకు చూస్తూ ఉండేలా పెట్టాలి. నైరుతి దిశలోనే పూర్వీకుల ఫోటోలు పెడితే మంచి జరుగుతుంది. ఇలా ఫోటోలు సరైన వాస్తు దిశలో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సానుకూలమైన వాతావరణం వస్తుంది. సరైన దిశలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం తమ ఇంట్లో తమ పూర్వీకుల ఫోటోలను తప్పకుండా ఉంచాలి. ఇలా చేయడం చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది. తమ పూర్వీకుల ఫోటోలను తయారు చేయించేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ ఫోటోలో వాళ్ళు ఏడవకూడదు, బాధపడకూడదు.
కోపంగా కూడా ఉండకూడదు. వాళ్ళు ఆ ఫోటోలో చాలా ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఫోటోని చూస్తామో అప్పుడు మనం మనసులో మనపై చూపించిన ప్రేమ గుర్తుకు రావాలి. ఒకవేళ మన పూర్వీకులు కోపంగా ఉన్న ఫోటోని ఇంట్లో ఎక్కడైనా పెడితే అది మన మనసులో భయాన్ని పుట్టిస్తుంది. అందుకనే పూర్వీకుల ఫోటోలను పెట్టే ముందు ఎలాంటి ఫోటో పెట్టాలో నిర్ణయించుకోండి. వాళ్ళ ఫోటో ముందు మీరు బాధపడటం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి మీ పూర్వీకులు కూడా బాధపడతారు. పితృపక్షం రోజులలో వాళ్ళని పూజించాలి. ఆకస్మికంగా అంటే యాక్సిడెంట్‌లోనూ లేదా బలవన్‌తోనూ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రేతాత్మ అవుతారు. ఎప్పటివరకైతే ఆత్మ శాంతించడానికి నారాయణ బలి పూజ చేయరో అప్పటి వరకు అది ఈ భూలోకంలో తిరుగుతూనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఏ 3 వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్‌ని ఎవరు ఉపయోగించకూడదు. ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి దాగి ఉంటుంది. గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు. కానీ జ్యోతిష శాస్త్రాల ప్రకారం ఈ వాచ్‌లో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది. ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది. ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్‌ని ఎవరు ఉపయోగించకూడదు. చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ఎప్పుడు కూడా దానం చేయాలి. ఆభరణాలు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారికి గాజులు, గొలుసులు కూడా ఎవరు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ గాజులలో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తను అందంగా ఉండటం కోసం ఆభరణాలు వేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో అప్పుడు వాళ్ళ ఆభరణాలు మరెవరైనా ధరిస్తే అప్పుడు అది ధరించిన వారికి ఆ ఆత్మ స్పర్శ తగులుతుంది. ఆ ఆత్మ ఆ మనిషికి కష్టాలు పెట్టడం మొదలుపెడుతుంది. ఆ ఆత్మ మోక్ష ప్రాప్తి కోసం తన సొంత కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. ఈ కారణం చేతనే చనిపోయిన వారి ఆభరణాలు ఎవరు ఉపయోగించకూడదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఆభరణాలను కరిగించి కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు. లేదా ఆ ఆభరణాలను దానం చేయవచ్చు. బట్టలు మూడో వస్తువు చనిపోయిన వారి బట్టలు అసలు ఎవరు ఉపయోగించకూడదు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరు ఉపయోగించకూడదు. వాటిని మర్చిపోయి కూడా ఎవరు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగాను, శారీరకంగాను చాలా బలహీనపడతాడు. ఆ వ్యక్తికి తాను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందగలుగుతాడు. ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరు ధరించకూడదు. చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి. దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.